పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకొనగలము. కనుక నీవు నేను మనకున్న ప్రతి అవసరతను, ప్రతి అక్రతను యేసు ప్రభు యొక్క పాదం దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు మనకి కావలసిన సమస్తమైన ఆశీర్వాదములు ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును అనేసి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4 నుండి 7 వచనాలలో మనం కూడా అక్కడ కూడా చూసినప్పుడు, మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అనేసి యేసు ప్రభువారు మనకి వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక నీవు నేను మనందరం కూడా ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.